హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో అయితే సండే కదా, నా సండే మార్నింగ్ రొటీన్ అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తారని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వచ్చేసేసి ఈరోజు సండే కదా, కొంచెం లేటుగా అయితే లేసాను అనమాట. నేను లేవగానే నేను పాలైతే ఇంకా చాయ్ పెట్టుకోవడానికి కాఫీకి అయితే నేను పాలైతే నేను గిన్నెలోకి అయితే పోసుకుంటున్నాను, వడకట్టుకుంటున్నాను అనమాట. వడకట్టుకొని పోసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసేసి అయితే వాటిని అయితే కాగబెట్టిస్తున్నాను ఫ్రెండ్స్. అవి బాగా మరగాలి. అవి కొంచెం కాగిన తర్వాత నేను అక్కడైతే చూస్తుంటారు కదా, స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను టీ కోసం అని చెప్పేసి అల్లం ముక్క అండి, నేను అల్లం ముక్క డైలీ వాడతాను చాయ్లో. సో అల్లం ముక్క అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. కట్ చేసి దాంట్లో వేసి కచ్చా పెచ్చాగా అయితే దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా కాదు, కచ్చా పెచ్చాగా అయితే దంచుకొని పక్కకైతే పెట్టేసుకొని ఉంచుకుంటే పాలు కాగానే ఇక రెడీ అయిపోతుందని చెప్పేసి అయితే దంచి పక్కకైతే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను ఇంకా కాఫీ కోసం అని చెప్పేసి కాఫీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అనమాట. అలాగే 1 స్పూన్ వరకు షుగర్ అండి, షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని కొన్ని వేడి పాలు అనమాట, మనం ఆల్రెడీ కాగిన పాలు ఉంటాయి కదా, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని బాగా అయితే ఆ షుగరు కాఫీ పౌడర్ బాగా కలిసిన దాకైతే కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి దాన్ని అయితే బాగా. గిలా కొట్టినట్టు చేస్తే అది త్వరగా బాగా మిక్స్ అయిపోతుంది. అలా కరిగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది, అది చేదు అనేది ఉండదు ఎక్కువ. ఇప్పుడైతే అది బాగా కలుపుకున్న తర్వాత ఇక కాఫీ అయితే నేను పాలైతే దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయిందనమాట. రోజు వామ్ వాటర్ అయితే తాగేస్తాను, బట్ ఈరోజు అయితే తాగలేదు నేను. వేడి నీళ్ళు అయితే కంపల్సరీ. ఇంకా కాఫీ అయితే సండే కదా, కొంచెం రిలీఫ్గా ఉంటుందని లేవగానే అయితే కాఫీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే తోడుకండి దాంట్లోనే కొన్ని పెరుగుకైతే పెరుగు కోసం అని చెప్పి పాలైతే తీస్తున్నాను అనమాట కొన్ని పక్కకు. ఇంకా మిగిలినవి మా ఆయన కోసం చాయ్ అయితే పెడదామని చెప్పేసి ఆ పాలైతే తీసి నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చాయ్ పెడుతున్నా. చూడండి, చాయ్లో చాపత్తి అయితే వేసుకున్నాను. చాపత్తి వేసుకున్న తర్వాత షుగర్, తగినంత షుగర్ కూడా వేసుకొని ఇంకా ఇప్పుడైతే కొంచెం అల్లం ముక్క ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా కచ్చాపెచ్చగా, ఇంకా అల్లం ముక్క కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అల్లం ముక్క వేసేసి ఇంకా బాగా మసలాలి. దాన్ని బాగా అయితే మసాలా పెట్టేసేసి ఇంకా చాయ్ అయితే కొంచెం మసిలిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లో. నేను కొంచెం బాగా చాపత్త పాలు బాగా మరిగిన తర్వాత మా ఆయనకైతే ఇంకా చాయ్ అయితే పోసి ఇచ్చేసాను. ఇంకా టిఫిన్ కోసం అయితే నేను ఈరోజు గోధుమ పిండితో అనమాట అట్టు అయితే వేయాలనుకుంటున్నాను. కొంచెం గోధుమ పిండి అయితే ఉండే అనమాట, ఇంకా దాన్ని అట్టు అయితే వేయాలనుకుంటున్నాను. గోధుమ పిండి ప్యాకెట్, అట్లాగే ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి అండి. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే వాటిని కట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసి బౌల్లో అయితే వేసుకుంటున్నాను. జల్లించుకోవాలి ఫస్ట్ దాన్ని అని చెప్పేసి జల్లించుకుంటున్నాను. ఇంకా గోధుమ పిండిని అయితే జల్లించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, జల్లించుకొని అంటే అవి ఇప్పుడు అది ఏమి లేకుండా నీట్గా జల్లించుకుంటున్నాను.
జల్లించుకున్నాను అనమాట. ఆ గిన్నెలోకి ఆ జల్లెడ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి అది అలా ఊపాను. తర్వాత అది పక్కకైతే పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి అయితే ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను కదా, ఇంకా వాటిని అయితే కట్ చేసుకొని తొక్క కూడా వేసుకోవడానికి ఒక గిన్నె తెచ్చి పెట్టుకున్నాను. ఒక గిన్నె తెచ్చి పెట్టుకొని ఇంకా నేనైతే అది కట్ చేస్తూ ఉన్నాను అనమాట. కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా 2 పచ్చిమిర్చి వాటర్ అయితే వేసేసి మంచిగా నీట్గా అయితే నేను కడుక్కుంటున్నాను. అవైతే కడిగేసుకొని ఇంకా మనం ముందుగా గోధుమ పిండి పట్టుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లోకి అయితే ఇంకేవి డైరెక్ట్ దాంట్లోనే కట్ చేసి వేస్తున్నాను. కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకుని వీలైనంత వరకు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ రుచి పెట్టుకున్నాను. ఇంకా అది కూడా కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోండి మీకు వీలైనంత వరకు. కట్ చేసుకోండి. సన్నగా వీలైనంత వరకు కట్ చేసుకొని మధ్యలో మధ్యలో తలుగుతూనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు అండి, ఒక 2 రెమ్మల వరకు తీసుకున్నాను. కరివేపాకు కడుక్కుంటున్నాను అన్నమాట. అది కడిగేసి చేతులతోనే దాన్ని చిన్న చిన్నగా తుంచి వేసుకోండి. దాంట్లో చిన్న చిన్నగా తుంచేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర 1 స్పూన్ వరకు అయితే నేను జీలకర్ర యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా బాగా అయితే ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా, గోధుమ పిండి కదా ఉండలు అయితే కడుతుందన్నమాట. ఉండలు లేకుండా బాగా తిప్పుకుంటూ అయితే కలపండి. ఇంకా అలా ఉండలు అయితే కడుతూ ఉంటారు అనమాట. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలా అయితే బాగా తొందరగా కలిసిపోతుంది. ఈ విధంగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోండి. అలా ఒత్తినట్టు గెంటుతో కలిపితే బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇంకెక్కువ అయితే వాటర్ వేసేసుకున్నాం. కొంచెం ముద్దలాగా అయిన తర్వాత జారులాగా మన దోసపిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఆ విధంగా అయితే ఉండాలన్నమాట. అలా అయితేనే అట్ట అనేది బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే వచ్చేసేసి మనం ఇందాక తీసుకున్న తొక్కలు గిన్నె అవన్నీ కూడా తీసి నీట్గా అయితే సదేసుకొని పెనం అయితే పెట్టేసుకున్నానండి. పెనం పెట్టేసుకొని ఇక్కడ నేనైతే వేడవనిస్తున్నాను అనమాట పెనాన్ని. కెమెరా అయితే పట్టుకునే వాళ్ళు ఎవరు లేకైతే నేనే షూట్ చేశానండి. నెక్స్ట్ టైం అయితే ఇలా జరగదు. నాకున్నంత వరకు నేను కెమెరా అయితే నీట్గా వీడియో మంచిగా ఉండేటట్టు తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా అట్టు అయితే వేసుకున్నాను. అట్టు వేసేసుకొని కాలనియాలి. కొంచెం కాలాలన్నమాట. కొద్ది కాలిన తర్వాత ఆయిల్ అనమాట ఒక 1 స్పూన్ వరకు సైడ్ లెంట్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి.
కొంచెం కాలిందో లేదో చూస్తున్నాను. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే నేను పక్కల ఎక్కడెక్కడైతే హోల్స్ ఉంటాయో అక్కడైతే స్ప్రెడ్ చేయండి. లైట్గా వేసుకోండి, ఆయిల్ ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. కొంచెం ఆయిల్లో వేయితే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే. ఇప్పుడు కొంచెం దాన్ని కాలనిద్దాము. నేను తిప్పేసుకున్నాను, అట్టయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఈరోజు చట్నీ అలాంటివి అయితే మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుందని చెప్పి చట్నీ కూడా ఏం చేయలేదు. సో మామిడికాయ పచ్చడితో సర్వ్ చేద్దాం అనుకున్నాను. ఇంకో అట్టు అయితే వేసుకున్నాను నాన్న కోసం. ఇంకెప్పుడు అట్టు అయితే బాగా వేసుకుంటున్నాను. మరీ అంత పలుచగా కాకుండా అంత మందం కాకుండా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది బయట, లోపలైతే కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం బాగుంటుంది గోధుమతో. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అటు కూడా కాలనమాట, దాన్ని టర్న్ చేసుకున్నాను. 2 వైపులా అయితే కాలనిచ్చాను. ఇంకా 2 అట్లు అయితే వేసేసి ముందుగా అయితే వేసిచ్చాను అనమాట. కొంచెం మామిడికాయ పచ్చడితో వేసి ఇచ్చేసాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకా 2 అట్లు కొంచెం పచ్చడి అయితే వేసి అయితే ఇచ్చేసాను, మామిడికాయ పచ్చడి. ఇంతేనండి ఈ వీడియో అయితే. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా ఈ వీడియోలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే నేను తప్పకుండా మీరు చెప్పిన వాటిని నేను పాటిస్తాను, ట్రై చేస్తాను. ఇంతే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.